అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు డాక్టర్ శ్రీ ఎల్కే సుధాకర్ గారి కథ కృష్ణుడి బొమ్మ వినబోతున్నారు. 9 దాటి పావుగంటైంది. మంచు పూర్తిగా విడిపోలేదు. చలి ఎండ కలగలిసిన వింత పరిమళం వీధుల నిండా. కిట్టయ్యకి ఇవేమీ పట్టడం లేదు. అందంగా బుట్టలో పేర్చిన కృష్ణుడి బొమ్మల్ని తలపై పెట్టుకొని మోడల్ కోసం ఓ బొమ్మని చేత్తో పట్టుకొని వీధుల వెంట వెళుతున్నాడు. అప్పటికే 2 బొమ్మలు అమ్ముడయ్యాయి. ఇంకా 12 ఉన్నాయి. కనీసం 10 బొమ్మలు అమ్ముడైనా చాలు. అమ్మకి 15 రోజులకి సరిపడా మందులు కొనొచ్చు. అమ్మ మందులు గుర్తు రాగానే అప్రయత్నంగా కిట్టయ్య నడక వేగం పెరిగింది. కిట్టయ్యకి జ్ఞానం తెలిసినంతవరకు వాడి తల్లి బతికుండడమంటే దగ్గుతూ ఉండడమే. ఆమె దగ్గడం ఆపేసిందంటే వాడికి భయం. చచ్చిపోయిందేమోనని కంగారు. బాగా తాగి రోడ్డు మీదెక్కడో పడిపోయి ఎవరో దయతలిచి ఇంటికి చేరిస్తే వచ్చి మత్తు దిగగానే మళ్లీ తాగడానికి వెళ్ళిపోయే నాన్న, ఎదిగొచ్చిన అక్క, కిట్టయ్య. ఇది కుటుంబం. కిట్టయ్య వాళ్ళక్క డ్వాక్రా గ్రూప్లో చేరింది. బ్యాంకు రుణం కోసం తిరుగుతున్నారు. అదొస్తే కొంత ఊరట. ఎవరో పిలిచారు, బొమ్మలబ్బాయి అంటూ. ఆగాడు. బొమ్మలు పట్టుకొని చూసిందావిడ. ఎంత అడిగింది. చెప్పాడు. ఇచ్చేమాట అంది. చెప్పాడు. బేరం కుదరలేదు. మళ్ళీ అడిగింది. కుదరలా. బొమ్మలు కళగా లేవుదునా, ఏం కొంటాంలే అంటూ వదిలేసింది. ఆవిడ కొననందుకు బాధ కాదు, బొమ్మలు బావులేదంది. అంటే ఏంటి? కిట్టయ్యకు బాధేసింది. అమ్మ, అక్క, మందులు గుర్తొచ్చాయి. మళ్లీ నడక, అరుపులు, పిలుపులు. ఈ బొమ్మలు చేయడం నేర్చుకుందికి ఎంత కష్టపడ్డాడు తను. అమ్మ ఒక్కతే రాళ్లు కొట్టే పనికి పోతుంటే చూడలేక, బడికి వెళ్లలేక, చివరికి బ్రహ్మయ్య దగ్గర సామానులందించే పనికి కుదురుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముద్ద కలపడం, పూర్తయిన బొమ్మలకి నగిషీలు చెక్కడం, నెమ్మది నెమ్మదిగా బొమ్మలు పోతపోయడం దాకా నేర్చుకోవడానికి సంవత్సరం పట్టింది. బొమ్మల బ్రహ్మయ్య ఆరోగ్యం పాడైపోయి ఇక వ్యాపారం మానేసి కూతురింటికి పోతూ పోతూ నమ్మకంగా పనిచేసిన ఆ పిల్లాడి మీద ప్రేమతో బొమ్మలు పోతపోసే మూసలు కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. కృష్ణుడి బొమ్మలు, యేసుక్రీస్తు, సాయిబాబా, వెంకన్న బాబు అందరూ దేవుళ్ళవి ఉండగా కేవలం కృష్ణుడి మూసలు మాత్రమే ఇచ్చాడు. మొట్టమొదటిసారి బొమ్మలు తయారు చేసుకుని స్వంతంగా అమ్ముకు రావడానికని బయలుదేరాడు కిట్టయ్య. ఇంతమంది దేవుళ్ల బొమ్మల్ని ఒకే మనిషి సృష్టించడం సృష్టిలోని వింత. అంత అబ్బురంగా తయారైన బొమ్మలు బయటకు పట్టుకెళ్తే ఇట్టే అమ్ముడైపోవడం అలవాటైన విషయమై అమ్మకి మందుల ఖర్చుకి లోటు ఎప్పుడూ రాలేదు. ఈవేళ అంతే. కాని చిన్న ఎదురు దెబ్బ. బొమ్మలు కళగా లేవొదినా. ఆవిడ కామెంట్ హృదయాన్ని తొలుస్తోంది. ఓ మోటార్ సైకిల్ మీద జంట బొమ్మల్ని చూసి ఆగారు. ఆ అమ్మాయి బొమ్మల్ని చూసి చాలా ఇష్టపడింది. చాలా బావున్నాయి అంది ఇంగ్లీష్లో. జీవకళ ఉట్టిపడుతోంది అంది. ఐ లవ్ కృష్ణ సో మచ్ యునో అని కూడా అంది. నీకిష్టమయ్యాక తప్పుతుందా, ఎంతైనా కొనిపెడతాలే అన్నాడు అబ్బాయి. సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది. బహుశా కృష్ణుడికి అర్థమై ఉంటుందా? కిట్టయ్యకి మాత్రం అర్థం కాలేదు. ఏరా అబ్బాయి, ఎంత అన్నాడు కుర్రాడు. కిట్టయ్య చెప్పాడు. అబ్బాయి పెదవి విరిచాడు. అమ్మాయి మూతి బిగించింది. తగ్గించడుగు అంది ఇంగ్లీష్లో. అబ్బాయి అడిగాడు. కిట్టయ్య మాట చెప్పాడు. బొమ్మలంత బాగాలేవు, మళ్ళీ ఎక్కడైనా కొందాంలే, లెట్స్ గో అన్నాడు. బొమ్మని అటూ ఇటూ తిప్పి చూసి కిట్టయ్యకు తిరిగిచ్చేస్తూ. ఈ చివరి వాక్యం కూడా ఇంగ్లీష్లోనే అన్నా కిట్టయ్యకి అర్థమైంది. ఏడుపొచ్చింది. మబ్బులు కమ్మిన ఉదయాకాశం లాంటి హృదయమైంది. కృష్ణుడి బొమ్మ వైపు దీనంగా చూశాడు. కృష్ణుడు నవ్వుతున్నాడు. బొమ్మల్ని తయారు చేయడం ఒకెత్తు, నెమలి పించం ఉరిగిపోకుండా విరిగిపోకుండా తయారు చేయడం ఒకెత్తు.
మురళి విరిగిపోకుండా అందం పోకుండా ప్యాకింగ్ చేయడం మరొకెత్తు. తయారైన 20-30 బొమ్మలు అలా నవ్వుతో చూస్తుంటే ఎంత ఆహ్లాదమని. సీజన్లను బట్టి బొమ్మల తయారీ, క్రిస్మస్కి జీసస్వి, రంజాన్కి మక్కా మసీదువి, ఏ వేళైనా సంవత్సరం పొడుగునా కృష్ణుడి బొమ్మలకి గిరాకీ, సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా బొమ్మలకి. మళ్ళీ ఎవరో పిలుపు, బేరం, సరసమైన ధర, ఇంకో మాట, మరో మాట. రెండైతే ఎంత తగ్గిస్తావు? బావున్నాయి, రేటెక్కువ, తగ్గించివ్వు. కుదరదు, రెండే తీసుకుంటా. అబ్బే, బొమ్మలంత బాగులేదు, మళ్ళీ చూద్దాం. దేవుడి బొమ్మకి కళేమిటి? బొమ్మ బాగులేదు సరే, అదే నిజమైతే అరగంట పాటు ఎందుకు బేరం ఆడ్డం? బేరం కుదరకపోయాక బొమ్మలు బాగా లేదనడం నిజంగా నిజమేనా? జీవితంలో ఈ వ్యాపార సూత్రం అర్థం చేసుకోవడానికి ఎకనామిక్స్ చదవనక్కర్లేదు. బుట్టలోంచి కృష్ణుడు వేణువు చేతబూని అలాగే నవ్వుతున్నాడు. నా బొమ్మలు బాగా లేకపోవడమేంటి? చాలా బావున్నాయి, చాలా అనుకున్నాడు కిట్టయ్య. బొమ్మలు బాగా లేకపోవడం అన్న వ్యధ వాడి జబ్బు తల్లి విషయాన్ని కూడా డామినేట్ చేసి బాధ పెడుతోంది. తన కళ మీద పడుతోన్న కళంకానికి సంబంధించిన బాధ అది. 10 మంది చూశారు, 8 మంది బాగా ఇష్టపడ్డారు, 2 కొన్నారు. ఇంకా 10 బొమ్మలు. నవ్వుతూ కిట్టయ్యని కవ్విస్తూ అమ్మ, మందులు, నడక, వేగం, బేరం. అబ్బే, బొమ్మలంత బాగాలేవు. మధ్యాహ్నమైంది. ఆకలెప్పుడు వచ్చిపోయిందో కూడా తెలీదు. లేదా అసలు ఆకలేయలేదు, కనీసం దాహం కూడా. బొమ్మలెందుకు బాగాలేవు? ఆగి ఓసారి కృష్ణుడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, పింఛాన్ని మురళిని నిమిరి, ఎక్కడ ఎందుకు బాగాలేవో వెదికి, పరీక్షించి, సమాధానం దొరక్క చెమ్మగిల్లిన కళ్ళకి నీటిపొర అడ్డం పడి, అమ్మ, మందులు, డబ్బులు, బేరం, మరో మాట, తగ్గింపు. అబ్బే, మళ్ళీ కిట్టయ్యకి ఆహార భయ నిద్రా మైథునాలు తెలియవు, లౌక్యమూ తెలీదు, బాల్యానందాలు అర్థం కావు. తెలిసిందల్లా డబ్బులు సంపాదించడం, కుటుంబం గడవడం, అంతే. తెలియకుండా అతడి అంతరాళాల్లో కళ మీద ప్రేమ, అది బాగా వంటబట్టినందుకు గర్వం, కళాకారుడి హుందాతనం, బాల్యం ఛాయల్ని డామినేట్ చేసే వ్యక్తిత్వం పూర్తిగా వచ్చేశాయి. రానిదల్లా మనుషుల మధ్య వ్యాపార సంబంధిత లావాదేవీల తాలూకు లౌక్యమే. మొదటిసారి బ్రహ్మయ్య ఇచ్చిన ఫ్రేములతో తయారు చేసిన బొమ్మలు, స్వయాన తయారు చేసినవి, కళలేవని అనిపించుకోవడాన్ని జీర్ణించుకోలేక, కన్నీళ్లని ఆపుకోనూ లేక, కోపమొచ్చి, చిరాకేసి, బాధపడి, కృష్ణుడి మీదే కోప్పడి, తన మీద తనకే కోపమొచ్చి, అడుగులు భారమైపోయి, ముక్కుపుటాలెగిరిపడి, అమ్మ తాలూకు ఆలోచన మదినిండా నిండిపోయి, చేతిలో కృష్ణుడి బొమ్మని రోడ్డుకేసి కొడితే ఆ బొమ్మ పగల్లేదు. మురళితో కృష్ణుడు నవ్వుతూ కిట్టయ్య వైపే చూస్తూ. చలి తిరిగింది. గాలి బాగా చల్లగా ఉంది. త్వరగా చీకటి పడబోతోంది. రోడ్డు మీద బొమ్మని చేతుల్లోకి తీసుకున్నాడు కిట్టయ్య. ఎందుకో తెలీదు, అప్రయత్నంగానే గుండెలకి హత్తుకున్నాడు. కొంచెం దూరంలో ఇదంతా గమనిస్తోన్న సైకిల్ ఆయన దగ్గరకొచ్చాడు. కిట్టయ్య చేతిలో బొమ్మని తీసుకుని పరీక్షించాడు. బీటలు వారింది. పగిలిపోబోయి ఆగినట్లుంది. బొమ్మలు బావున్నాయే, ఎంతకిస్తావు అన్నాడు. రెండో వాక్యం కంటే మొదటి వాక్యం వినగానే కిట్టయ్యకి కొంత బరువు తగ్గినట్లు అనిపించింది. బొమ్మలు బావున్నాయి అన్న పదాలు చెవుల్లో పరిమళిస్తుండగా, నిజంగా బావున్నాయా అండి అని అడిగాడు. ఆదరంగా కిట్టయ్య వైపు చూసి, నిజంగానే బావున్నాయోయ్, ఎవరైనా బాగాలేదంటే వాళ్ళకసలు కృష్ణుడు గురించి తెలీదనుకోవాలంతే. ఇంతకీ ఎంతకిస్తావు? కిట్టయ్యకి ఆయనెంత ఆత్మీయుళ్లా కనిపించాడంటే
ఏదీ దాచకుండా ఉదయం నుండి జరిగిందంతా వివరించాడు. అమ్మ గురించి మాత్రం చెప్పలేదు. కళను గుర్తింప చేయడం అన్నది అవసరాన్ని వివరించుకోవడాన్ని అధిగమించింది. అది సరే, నువ్వు బడికెందుకెళ్ళలేదు అడిగారాయన. అప్పుడు చెప్పాడు వివరంగా. దారి పొడవునా నడుస్తున్నంతసేపు ఆయన నవ్వు ముఖంతోనే ఉన్నాడు. అలసట ఎరుగని నవ్వు, కష్టమంటే తెలియనివ్వని ఆరోగ్యకరమైన చిరునవ్వు. ఇంతలో ఆయనిల్లొచ్చింది. మంచినీళ్ళిచ్చారాయన. తాగి కొంచెం తేరుకున్నాడు కిట్టయ్య. బొమ్మలు నిజంగానే బావుండుంటాయి, లేకపోతే ఇలా పిలిచి మర్యాద చెయ్యడు. అది సరే, ఇంకిప్పుడు కొనడం గురించిన సమస్య. ఈయన బొమ్మలు కొంటే బావుండు. ఆలోచనలు కళ్లల్లో ఆశలవుతున్నాయి. మొత్తం బొమ్మలు ఎంతకిచ్చేస్తావోయ్ అన్నారాయన నిశ్శబ్దాన్ని పోగొడుతూ. అమ్మకి 15 రోజులకి సరిపడే మందులకి చెప్పాడు కిట్టయ్య ఆత్రంగా. ఓసారిలా వస్తారా లోపల్నించి ఆయన భార్య పిలిచింది. లీలగా వాళ్ల సంభాషణ వినిపిస్తోంది. ఇప్పుడు తెచ్చిందే అప్పు తెచ్చారు, అది మీ అమ్మకి పంపించడం కోసం. ఇప్పుడు ఈ బొమ్మల గోలేమిటండి చాదస్తం కాకపోతే. అక్కడ మీ అమ్మగారి ఆరోగ్యం అటో ఇటో అంటో ఉంది. డబ్బు అవసరం చాలా ఉందంటూ మీ తమ్ముడు ఫోను మీద ఫోను. ఇప్పుడు ఇదేం పైత్యం? ఏం మనిషం, లౌక్యం తెలియదేంటండి అసలు? ఈ పిల్లాడిది అదే సమస్య కరుణ. కాకపోతే వాడికి వాడి తల్లి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫోన్ కనెక్షన్లు లేవు. తెలియజెప్పేందుకు నాకున్నట్లు తమ్ముడూ లేడు. డబ్బు అప్పు చేసైనా పంపేందుకు నాలాంటి అన్నయ్య లేడు. వాడికి తోడుగా ఉన్నదల్లా కృష్ణుడి బొమ్మలే. వాడి గురువు తన దగ్గరున్న అన్ని ఫ్రేముల్లోంచి కృష్ణుడి ఫ్రేములు మాత్రం వీడికి ఆస్తిగా అందించి వెళ్ళిపోయాడు. ఇక వీడికి తోడు నీడ ఆ కృష్ణుడే. పల్లెటూర్లో నా తల్లికి డబ్బు పంపించడం ఎంత అవసరమో, ఈ పిల్లాడి తల్లికి మందుల కోసం మనం బొమ్మలు కొనడము అంతే అవసరం. దీన్ని లౌక్యం లేకపోవడం, వ్యాపార సూత్రం తెలియకపోవడం అనుకోకూడదు. మనిషికి మనిషికి మధ్య వ్యాపార బంధం ఎలా ఉన్నా తప్పనిసరిగా ఉండాల్సింది మాత్రం ప్రేమానుబంధం. అది దేవుడి ద్వారా అయినా, దేవుడి బొమ్మల ద్వారానైనా సరే సజీవంగా ఉండడం ముఖ్యం. ప్రేమంటే నా తల్లికి అనారోగ్యంగా ఉందని బాధపడడం కాదు. ప్రపంచంలోని ఏ తల్లికి అనారోగ్యంగా ఉన్నా బాధపడటమేనని ఎవరో కవి అంటాడు. అప్పు తెచ్చిన సొమ్మైనా మనకి 200 ఒకసారి సినిమా ఖర్చు, 2 సార్లు పార్కుకో బీచ్కో వెళ్లిన ఖర్చు, చంటిదానికి 15 రోజుల పాకెట్ మనీ. కాని ఆ పిల్లాడి తల్లికి 20 రోజుల పాటు ప్రాణాలు నిలిపేందుకు అవసరమైన గ్రాసం. అయినా ఎకనామిక్స్ టీచర్వి, నీకివన్నీ వివరించి చెప్పాలా అంటూ నవ్వారాయన. బయటకొచ్చి ఆ పిల్లాడి చేతిలో 200 పెట్టి బొమ్మలన్నీ కిందకు తీశారు. కిట్టయ్య బొమ్మలన్నీ ఇచ్చేశాక ఇంకా తటపటాయించడం చూసి ఏంటన్నట్టు అడిగారు. ఈ ఒక్క బొమ్మ మాత్రం మీకివ్వను అన్నాడు కిట్టయ్య ఇందాక బీటలు వారిన బొమ్మను చూపిస్తూ. పగిలిపోయినందుకు ఇవ్వనంటున్నాడేమోననుకున్నారాయన నవ్వుతూ. సరే, నీ ఇష్టం అన్నారు. ఆప్యాయంగా కృష్ణుడి బొమ్మను పొదివి పట్టుకున్నాడు కిట్టయ్య. ఇంటి నుండి బయటకొస్తుండగా చేతిలో టెలిగ్రామ్తో ఎదురైన డిపార్ట్మెంట్ ఉద్యోగి, కుచేలరావు గారిల్లు ఇదేనా అంటూ వాకబు చేస్తున్నాడు. సూర్యుడు చలికి భయపడుతూనో ఏమో త్వరగా కృంగిపోతున్నాడు. జేబులో 200 నోట్లు, బరువుగా, బాధ్యతలంత బరువుగా. చెవుల్లో రింగుమంటూ కుచేలరావు గారు భార్యతో చెప్పిన మాటలు. ప్రపంచంలో ఏ తల్లికి జబ్బుగా ఉన్నా బాధపడడమే ప్రేమంటే. ఉన్నట్టుండి వెనక నుండి వికటాటహాసం లాంటి కేక, వికృతంగా, శరీరంపై బట్టలు సరిగా లేనిది, మెదడు పూర్తిగా పనిచేయనిది, అట్టల జుట్టుది, ఎండిన ఎముకల గూడిది, వెర్రిది. పిల్లలకి పాలిస్తోన్న తల్లి కుక్కని రాయితో కొట్టి అది మీదకొస్తుంటే వికటాటహాసం చేస్తోంది. దగ్గరిదాకా వచ్చిన కుక్క ఏమనుకుందో ఏమో, పిల్లలతో పాటు వెళ్ళిపోయింది. రోడ్డు మీద జనం ఎవరూ ఎవర్నీ పట్టించుకోవడం లేదు. కిట్టయ్య ఆ పిల్లవంక చూశాడు. తన తల్లికి దగ్గు లేకపోతే ఎలా ఉంటుందో, ఆ వెర్రిదానికి వెర్రి లేకపోతే అలా ఉంటుంది. ఆ పిల్లాడికి ఆమె మీద జాలి, ప్రేమ పుట్టాయి.
దగ్గరికెళ్ళాడు. చూడు, కుక్క పిల్లలకి ఎలా పాలిచ్చేస్తుందో బూతులు తిడుతూ మరీ చెప్పింది ఆ పిచ్చిది. నీకు ఆకలేస్తోందా అని అడిగాడు. 5 రోజుల నుంచి చెప్పేసి ఏడవడం మొదలుపెట్టి నవ్వుతో ముగించింది. తన జేబులోంచి ఓ 100 నోటు తీసి 1/2 డజన్ ఇడ్లీలు కొన్నాడు. వేడివేడి ఇడ్లీలు ఆపగా నోటి నిండా తింటోందా పిచ్చిది. 2 నీళ్ల ప్యాకెట్లు ఇచ్చాడు. ఆమె ఆకలి ఆతృత చూశాక మాస్టారి మాటలు మరింత బాగా అర్థమయ్యాయి వాడికి. తినడం పూర్తయ్యాక ఆమె చేతులు కడిగాడు. కడుగుతుండగా గమనించాడు, ఆ అమ్మాయి ఒళ్ళు విపరీతమైన జ్వరంతో కాలిపోతోంది. రోడ్డు పక్కన మెడికల్ షాప్కెళ్ళాడు. ఆ అమ్మాయికి జ్వరం, చాలా టాబ్లెట్లు కావాలి అన్నాడు ఆత్రంగా. పిచ్చిదానికి జ్వరమైతే టాబ్లెట్లెందుకు? అయినా డబ్బులవుతాయి మరి అన్నాడు షాప్ ఆయన. ఇందాక ఇడ్లీలు అసహ్యంగా తిన్న పిచ్చిదానికంటే షాపువాడి రూపమే అసహ్యంగా కనిపించింది కిట్టయ్యకి. జేబులోంచి డబ్బులు తీసిచ్చాడు. వాడు 2 మాత్రలిచ్చాడు. ఆ అమ్మాయి వాటిని కనీసం చింపకుండా నోటితోనే నమిలేస్తోంది. 25 రూపాయలు ఖర్చు. ఎవరన్నారు డబ్బుకి ప్రేమకి సంబంధం లేదని? చీకటి పడింది. చలి పెరిగిపోయింది. మంచు తెరల కావల చందమామ నవ్వుతున్నాడు. వాతావరణమంతా చల్లగా ఉంది. చచ్చిపోయిన శరీరంలా చల్లగా. దూరంగా ఎక్కడి నుంచో ఘంటసాల భగవద్గీత వినిపిస్తోంది. అమ్మకి ఇంత చలిపడదు. ఆయాసం ఎక్కువై ఉంటుంది. అక్కకి డ్వాక్రాలో లోన్ వచ్చిందో లేదో, ఈ పాటికి ఇంటికొచ్చేసే ఉంటుంది. భోజనం చేసేసి ఉంటారా? నాన్న ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. వాతావరణమంతా చల్లగా, చేతులు చల్లగా, జేబులోని 100 నోట్లు చల్లగా, అమ్మ తాలూకు మందుల చీటి చల్లగా. ఆకాశంలో చందమామ శుష్కించిపోయి నీరసంగా వెన్నెల్లో రాలుతున్నవి ఎవరి కన్నీళ్ళు? కిట్టయ్య చేతిలో కృష్ణుడి బొమ్మ మాత్రం హత్తుకోగానే ధైర్యంగా, వెచ్చగా. ఒకవేళ అమ్మ చచ్చిపోయుంటే? దగ్గలేక, చలికి ఆగలేక, ఆయాసానికి తట్టుకోలేక, భోజనం లేక, అక్క ఇంటికి ఇంకా చేరుకోక, తన మీద బెంగ ఇంకా ఎక్కువై ఊపిరాడక అమ్మ చచ్చిపోయుంటే? వాతావరణం చచ్చిపోయిన శరీరంలా చల్లగా, చల్లగా, చలి, చలిగాలి, చల్లగా. కృష్ణుడి బొమ్మని గుండెకి అనుముకొని వడివడిగా అడుగులేస్తూ కిట్టయ్య ఇంటి వైపుకి. ఈ కథ ఆంధ్రభూమి సంక్రాంతి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.